మేం రోజు రకరకాలుగా ఎంజాయ్ చేస్తాం. అయినా ఇంకా ఏదో వెలితి, ఏదో కావాలనిపిస్తుంది. నువ్వవేం లేకుండానే సరదాగా నవ్వుతూ ఉంటావు. హౌ? ఎలా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఊహించుకుంటున్నాను. మీ లైఫ్లో ప్రతి రిలేషన్ ఉంది. అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు అందరూ. వాళ్లతో షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది, ఆనందం పెరుగుతుంది. కానీ నాకు అవేవీ లేవు. అమ్మా నాన్న పోయాక బంధువులు కూడా దూరం అయ్యారు. అప్పటి నుంచి లైఫ్కి సెక్యూరిటీ ముఖ్యం అనిపించింది. అందుకే ఈ జాగ్రత్త, పొదుపు, పిసినారితనం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా లైఫ్లోకి ఎవడో ఒకడు వస్తాడు, తర్వాత పిల్లలు వస్తారు. అప్పుడు ఎంజాయ్ చేస్తాను. వాళ్ళతో సరదాగా అన్నీ షేర్ చేసుకుంటాను. అంటే అప్పటి వరకు లైఫ్ ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకూడదే. గడిచిన కాలం, పోయిన వయసు తిరిగి రావు. లైఫ్ ని ప్లాన్ చేసుకోవడం కన్నా అనుభవించడం ముఖ్యం.